పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు, ఎవరు లేనప్పుడు, ఏ దారి లేనప్పుడు, మన యొక్క ఆలోచనలు అంటే మనము మనవారు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పగవారైనప్పుడు, ఎందుకు బతికామా అంటే మనం ఎంతగానో దిగజారిపోయిన స్థితిలో మన యొక్క జీవితాన్ని వాళ్ళకి ఒక బంతిలాగా ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు, కష్టపెడుతూ ఉంటారు. కానీ దేవుడేమంటున్నాడంటే, నీ యొక్క జీవితంలో ఏది నీవు అనుకూలముగా లేనప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళి, నా జీవితం ఇదే దేవా అని నీవెప్పుడైతే నిన్ను ఆయనకిస్తావో, ఎందుకంటే మనుష్యుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావేమో, కానీ దేవుడేమంటున్నాడంటే, అన్నీ అనుకూలించిన పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు ఆ సమయంలో పుట్టాడు, జన్మించాడు మన కోసము. అంటే పరిస్థితులు అనుకూలముగా లేవు. ఆ యొక్క రాజు ఏం చేశాడంటే మగ శిశువులందరినీ చంపేయమన్నాడు. అంటే పరిస్థితులు అనుకూలముగా లేవు. ఆ యొక్క మరియ ఏమైందంటే ఆ పరిస్థితులు తన యొక్క జీవితంలో అంత దూరము ప్రయాణించి, అంటే అనుకూలమైన పరిస్థితుల్లో ఏది లేదు. కానీ యేసుక్రీస్తు వారు జన్మించింది ఏంటంటే, కొన్నిసార్లు మన పరిస్థితులు అనుకూలించిన సమయంలో కూడా ఆయన దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రోమిలికి రాసిన పత్రికలో సమస్తము సమకూడి జరిగిస్తాడు. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఎలా అవుతాయి, జరిగించబడతాయి. మన యొక్క జీవితము అయిపోయిందేమో అనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి పరిస్థితిని నీకు ఆపర్చునిటీగా మారుస్తాడు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా నీకు అనుకూలముగా జరిగిస్తాడు. నీవు ఏదైతే డిసప్పాయింట్మెంట్లో ఉన్నావో అది అపాయింట్మెంట్గా మారుతుంది. ఏదైతే బాధలో ఉన్నావో అది సంతోషముగా మారుతుంది. కన్నీరు ఏ విధముగా వచ్చిందో నాట్యముగా మారుతుంది. నీవు చేయవలసింది ఏంటయ్యా అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవా నా జీవితము, నా పరిస్థితులు అనుకూలముగా లేవు, నా ఆలోచనలు సరిగ్గా లేవు, నా అనుకున్న వారు పగవారయ్యారు, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీవు నా కవచం అని కీర్తనలు 3వ అధ్యాయంలో చెప్పావు కదా నాయన. నీవు నా కవచముగా, నా కర్తగా, నా యొక్క జీవితంలో నావికుడిగా ఉండి నడిపించయ్యా అని నీవు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తావో దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. గొప్ప కార్యము నీ జీవితంలో చేస్తాడు. షలోమ్, ప్రైజ్ ది లార్డ్.